కాలం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు, కానీ కొన్నిసార్లు చరిత్ర కూడా ఒక వ్యక్తి ముందు తల వంచుతుంది. దశాబ్దాలుగా చెక్కు చెదరని ఓ మహా శిఖరం లాంటి రికార్డు ఈరోజు బద్దలైంది. ఆ రికార్డు పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయితే దాన్ని తిరగరాసిన నేటి చరిత్ర పేరు నరేంద్ర మోదీ. జూన్ 10, 2026 ఈ తేదీ కేవలం క్యాలెండర్లో ఒక రోజు కాదు, భారత రాజకీయ ముఖచిత్రంపై ఒక సువర్ణ అధ్యాయం. ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తున్న ఈ అరుదైన మైలురాయి వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ఒకవైపు ఎనర్జీ క్రైసిస్ నడుస్తున్న వేళ ఆర్భాటాలు లేని ఈ సంబరాల వెనుక ఉన్న ఆ సైలెంట్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవ్వరూ ఊహించని ఒక రేర్ అచీవ్మెంట్ ఇది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ రికార్డ్ నరేంద్ర మోడీ క్రాస్ చేశారు. ఒక నాన్ కాంగ్రెస్ లీడర్, అందులోనూ ఎంతో సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఇన్నేళ్ల పాటు దేశ అత్యున్నత పీఠంపై కంటిన్యూ కావటం మామూలు విషయం కాదు. ఈ రికార్డ్ బ్రేకింగ్ మూమెంట్ తో మోదీ కేవలం ఒక పొలిటికల్ లీడర్ గా మాత్రమే కాదు, మోడర్న్ ఇండియా హిస్టరీలో ఒక తిరుగులేని ఐకాన్ గా మారిపోయారు. యావత్ ప్రపంచం ఈ రోజు మోదీ కంగ్రాట్స్ చెబుతూ ఆయన డైనమిక్ లీడర్షిప్ ప్రశంసిస్తోంది. ఈ సక్సెస్ వెనుక ఆయన అలుపెరగని శ్రమ, దేశం పట్ల ఉన్న విజన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహజంగా ఇలాంటి భారీ అచీవ్మెంట్ వస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా దేశవ్యాప్తంగా గ్రాండ్ ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ తో మారుమోగిపోయేలా చేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఆడంబరాలకు, భారీ షో ఆఫ్లకు దూరంగా ఉండాలని నేతలు డిసైడ్ అయ్యారు. ఈ సంక్షోభ సమయంలో అనవసర ఖర్చులకు బ్రేక్ వేస్తూ తమ టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ క్రైసిస్ దృష్టిలో పెట్టుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు తమ స్ట్రాటజీ మార్చేస్తాయి. మోదీ సాధించిన ఈ అరుదైన మైలురాయి సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక సైలెంట్ అండ్ స్పిరిచువల్ పాత్ ఎంచుకున్నాయి. ట్రాఫిక్ జామ్స్, సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఈ సంబరాలు ప్లాన్ చేయటం గ్రేట్ మూవ్ అని చెప్పాలి. పొలిటికల్ మైలేజ్ కోసం కేకలు వేసే రోడ్ షోల కంటే దైవ సన్నిధిలో చేసే ప్రార్థనలకు ఎంతో పవరుంటుందని కమల్నాథులు నమ్మారు. అందుకే పార్టీ లీడర్స్ దగ్గర నుంచి కింది స్థాయి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ టెంపుల్స్ వైపే అడుగులు వేశారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట పవిత్ర యాగాలతో, ప్రత్యేక పూజలతో ఆలయాలు మారుమోగాయి. ఇది కేవలం ఒక ప్రధాని రికార్డ్ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వవాదనకు మరింత షార్ప్నెస్ తీసుకొచ్చేందుకు వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. తమ ప్రియతమ నేత సాధించిన ఈ ఘనత గుర్తుగా దైవ ఆశీస్సులు ఆయనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ కాషాయ శ్రేణులు చేసిన ఈ పూజలు పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు వస్తే గుళ్లకు వెళ్లి ఆయురారోగ్యాల కోసం దీపాలు వెలిగిస్తారు. కానీ ఈరోజు ఎవరి బర్త్డే కాదు, ఒక పాలకుడి సక్సెస్ డే. దేశం సుభిక్షంగా ఉండాలని, ధర్మం వర్ధిల్లాలని, వీటన్నింటికీ మించి నరేంద్ర మోదీ విజన్ ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ దీపకాంతుల మధ్య వేలాది మంది ప్రార్థనలు చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఇది కేవలం పొలిటికల్ ఈవెంట్లా అనిపించదు, ఒక కల్చరల్ ఎమోషన్లా ఫీల్ అవుతాం. దేవుడి ముందు మోదీ పేరు మీద అర్చన జరుగుతుంటే కార్యకర్తల కళ్ళల్లో ఉన్న ఒక విధమైన ఎమోషన్ ఆ నేతపై వారికెంత అపారమైన నమ్మకం ఉందో చెబుతుంది. ఎనర్జీ క్రైసిస్ తో వచ్చిన ఈ సింపుల్ సెలబ్రేషన్ పబ్లిక్ లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. రాజకీయాల్లో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రను తన పేరుతో రాయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. మోదీకి క్యాడరిచ్చిన ఈ స్పిరిచువల్ గిఫ్ట్ ఆయన క్రియేట్ చేసిన ట్రస్ట్కి నిదర్శనం. ప్రతి గుడిలో మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని చదివిన మంత్రాలు భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు ఆయనకు మరింత మోరల్ సపోర్ట్ ఇస్తాయి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, పాలిటిక్స్ ను ధర్మంతో లింక్ చేసి ప్రజల మైండ్ సెట్ కనెక్ట్ చేసే ఒక బ్రిలియంట్ మూవ్. ప్రపంచం ఒకవైపు ఎకనమిక్ అండ్ ఎనర్జీ ఇష్యూస్ తో సతమతమవుతుంటే ఇక్కడ మాత్రం దైవ బలంతో ముందుకు వెళ్లాలనే ఒక సాఫ్ట్ పవర్ డిస్ప్లే స్పష్టంగా కనిపించింది. ప్రతి కార్యకర్త తానే స్వయంగా ఈ హిస్టారిక్ మూమెంట్లో భాగమయ్యారనే ఫీలింగ్తో ఉన్నారు. నెహ్రూ లాంటి మహానాయకుడి రికార్డు అధిగమించడం అంటే అది కేవలం కాలం చేసిన నిర్ణయం మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజలు వరుసగా ఇచ్చిన తీర్పు. ఒక టీఎంఏ స్థాయి నుంచి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేసే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో త్యాగాలు, ఇంకెన్నో పోరాటాలు ఉన్నాయి. పీఎం సీటులో ఇన్ని రోజులు కూర్చోవడం కంటే
ఆ సీటుకున్న వాల్యూను రోజురోజుకు పెంచటమే మోదీ అసలైన సక్సెస్. ఇప్పుడు కార్యకర్తలు చేసిన ఈ పూజలు, యాగాలు దేశం కోసం ఆయన కన్న కలలు నెరవేర్చేందుకు పరోక్షంగా ఒక పెద్ద ఆర్మీనే తయారు చేస్తాయి. ఈ జూన్ 10 ఒక రికార్డుగా మాత్రమే కాకుండా ఒక లీడర్కు, ఫాలోవర్స్కు మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే శ్వాసతో ముందుకడుగులు వేస్తున్న బీజేపీ సిద్ధాంతాలు మరింతగా ముందుకు దూసుకుపోవాలని బీజేపీ మైనార్టీ మోర్చా సైతం ప్రార్థనలు చేసి భవిష్యత్ మరింత సుందరంగా ఉంటుందనే సంకేతాలివ్వటం శ్రేణులను మరింత ఉత్తేజపరుస్తోంది. కాలం ఎప్పుడూ రికార్డులు పదిలంగా ఉంచదు. ఎవరో ఒకరొచ్చి వాటిని బ్రేక్ చేయాల్సిందే. కానీ నరేంద్ర మోదీ సృష్టించిన ఈ కొత్త చరిత్ర భవిష్యత్ తరాలకు ఒక బిగ్గెస్ట్ బెంచ్ మార్క్. పదవిలో ఎన్ని రోజులు ఉన్నామనేది క్యాలెండర్ చెబుతుంది. కానీ ఎలా ఉన్నాం, దేశాన్ని ఏ తీరాలకు చేర్చామనేది మాత్రం చరిత్ర చెబుతుంది. రాజకీయాలను ఆధ్యాత్మికతతో, పాలనను ధర్మంతో ముడిపెట్టి ఒక ఎనర్జీ క్రైసిస్లో ఏమాత్రం హడావిడి లేకుండా ఎంతటి సైలెంట్ వేవ్ క్రియేట్ చేసిన విధానం చూస్తే దట్ ఈజ్ రియల్ పవర్ ఆఫ్ మోదీ. ఈ పవర్ ముందు భారత భవిష్యత్తును ఇంకెన్ని అద్భుత మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.